सकलायापते सह वै हनुमान् दद्यात् सकलश्रेयाक्षिपोऽहं यज्ञं मनोरथं कुर्यात् ॐ अन्यसुखाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् मन्युराजाय विद्महे तापसपुत्राय धीमहि तन्नो मन्युः प्रचोदयात् वेदमात्रे च विद्महे विप्रप्रियाय धीमहि तन्नो गायत्री प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपत्यं मनोधिपत्यं शिवो मे यो वेदानो स्वरभवतो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परस्य महेश्वरः श्रीलक्ष्मीगणपति उमामहेश्वरवासान्ति महेश्वराय नमः परिवारसमेत सीतारामचन्द्रपरब्रह्मणे नमो नमः पादारविन्दयोः वेदोक्तदिव्य सुवर्णमन्त्रतत्त्वं समर्पयामि यानि कानि च पापानि कर्माणि कृतानि च तानि तानि प्रणश्यन्ते प्रदक्षिणपरिपदे पापोन्मावतमः पावनः सम्भवः कायमान् कुर्याते असन्नादिकोचरा अन्यदासनं अंतरहीनं भक्तिहीनं जनार्दनाय पूर्णं मया देव भगवान् सम्पत्ति सीतारामचन्द्रफलब्रह्म विनय नमः पादारविन्दार्पणमस्तु अस्तु देवदेव्याः अनन्तरानन्दोऽस्तु हरि ओं सेतुमान्ययुमास्य ओं निर्वर्तनामयुक्तं गौत्रस्य नामदेवस्य धर्मपत्नेन च सर्वस्मानां क्षेम स्थैर्य धैर्य वीर विजय अभयाय आरोग्य ऐश्वर्यावृत्तिवस्तु समस्त सम्मङ्गलानि भवन्तु वेदफलं श्री परमेश्वर शरणार्पणमस्तु जय बोलो गजानन महाराज की जय राजा रामचंद्र महाराज की जय राजत सीता माई की जय पवन सुंदर हनुमान की जय మహాశీల ప్రతి కూడా అదే వసంతరాత్రోత్సవాలు జరుగుతున్నాయంటే వసంతరాత్రోత్సవాలు అంటే మన విద్యాగారి ప్రతిలో వెళ్ళి చేయకుండా స్వామివారికి నిత్యము లేదా సాయంకాలం అర్చనాలు చేయడం అనేటువంటి ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటిది. అయితే 25వ తారీఖున స్వామివారిని రాముల వారిని సీతాదేవిని పెళ్లి కొడుకుని చేసేటువంటి రోజు కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొని మహిళలు చెప్పిన విధంగా మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. 26వ తారీఖున మరి మొన్న రామచంద్రుడి వారి కళ్యాణ మహోత్సవానికి అక్షంతలు తయారు చేశారు. అంటే కళ్యాణ అక్షంతలు కళ్యాణ తలంబ్రాల కోసం తయారు చేసినటువంటి వివిధమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. వాటిని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. అది అయిన తర్వాత 27వ తారీఖున కళ్యాణ మహోత్సవం వైభవంగా 43వ సంవత్సరంగా జరుగుతున్నటువంటి దాన్ని మీరందరూ కూడా వచ్చి చక్కగా కళ్యాణోత్సవాన్ని జరిపిస్తూ ఆ రోజు ఉదయం మరి 9:30 గంటలకు మన సత్యనారాయణ గారు అంటే ఆయనకు చెవుడు కాబట్టి చెవి సత్యనారాయణ అంటే అందరికీ తెలుస్తుంది కాబట్టి సత్యనారాయణ గారి ఇంటి దగ్గర నుంచి మరి మా ఆ కళ్యాణానికి సంబంధించినటువంటి వస్తువులు తీసుకురావడం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. అవును అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని జరిపించి అనంతరం ఇచ్చేటువంటి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ దైవత్వకు పాత్ర కావాల్సిందిగా భక్తులందరికీ కోరుతున్నాం. అయితే 4-3-7 అంటే 43వ సంవత్సరంలో ఒక ప్రత్యేకత జరుగుతుంది. ప్రపంచంలోనే మనం ఎన్నో ఊహించినటువంటి కూడా తారుమారైనటువంటి పరిస్థితులు వచ్చాయి. అది ఏ విధంగా ప్రతి వాళ్ళకి దెబ్బతగిలిందని తెలిసి తెలియక అదే పరాభవ సంవత్సరంలో జరగబోయేది అంతా ఇదే. కాబట్టి భక్తులు మాతో సహకరించి గ్యాస్ ప్రాబ్లం వలన మేము 43 సంవత్సరాల నుంచి కూడా సమారాధన చేసేటువంటి వాళ్ళం. కానీ కొన్ని అనివార్య కారణాలు మీకు అందరికీ తెలిసినదే. మరి పేపర్ ఎక్కితే చాలు గ్యాస్ దొరకట్లేదు, సిలిండర్ రావట్లేదు అనేటువంటి భావన వస్తున్నాయి. కాబట్టి స్వామివారి తీర్థ ప్రసాదాలు మాత్రమే ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మాతో సహకరించి అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్ర కావాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాం. జై బలో గజానన